ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు తన శాఖ మీద ఉన్న సోయి మర్చిపోయిండు. ఇక ఆయన మంత్రి గారిని ఎవరిని అడిగినా చెప్తారో చెప్పారో కానీ ఆయన నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పరంగా సోయి లేని మనిషి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా కోసం కష్టాలు పడుతుంటే ఆయన ఏమంటాడు, యూరియాలు ఫుల్ ఉన్నాయి, ఈసారి యాప్లు పెడుతున్నాం, మీరు ఏడని నొక్కితే ఆడబోయి యూరియా తెచ్చుకోవాలన్నాడు. తర్వాత ఆ యాప్ కాస్త రివర్స్ అయ్యేసరికి లేదు మీకు కార్డులు ఇస్తున్నాం, ఆ కార్డులోకి ఎంత అంటే గన్ని యూరియాలు ఇస్తాడు. అక్కడ కూడా లింకులు వ్యవహారాలన్నీ ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రజలు తుమ్మల నాగేశ్వరరావు అవపడితే చాలు యూరియా కేంద్రాల దగ్గర ఆయనకు సన్మానం ఎట్లా చేస్తామో మీరే చూడండి తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు తొడలు కొడుతున్నారు, ముసలులతో సహా. మీసాలు లేని వాళ్ళు మీసాలు తిప్పుతూ ఉన్నారు, ఇక తొడలు బీభత్సంగా కొడుతున్నారు, రా చూసుకుందాం అన్నట్టుగా. అయితే ఇది ఏం జరుగుతుందంటే, నిన్న ఖమ్మంలో కొత్త సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం కోసం కేటీఆర్ గారు ఖమ్మంలో అడుగుపెట్టారు. అట్లా అడుగుపెట్టగానే అట బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోయి కాంగ్రెస్లో చేరిరట. మరి చేరిస్తే గిరిస్తే 100 మందిని తీసుకుపోవాలి, పక్క రాష్ట్రం వాళ్ళని కూడా తీసుకుపోవాలి అవసరమైతే, ఎందుకంటే కర్ణాటక మీకు దగ్గర కదా. ఇద్దరిని తీసుకెళ్ళి ఏం జరగనట్టుగా కవర్ చేసుకోవడానికి మాత్రమే ఏదైనా చేస్తా ఉన్నాడు. మీరు చూడొచ్చు ఇక నా వెనకాల ఇక ఎంత బిర్రుగా నిలబడ్డాడంటే బగ్గ తిని ఇట్లుంటారు చూసినా ఇట్లా చదురుకున్నట్టుగా అట్లా చదురుకొని ఇక గర్వంగా ఇట్లా చూస్తాడు. మరి వచ్చింది ఎంతమంది అంటే తిప్పి కొడితే ఒకరే వచ్చిర్రు, తిప్పి కొడితే ఒకరు ఇచ్చారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక కేటీఆర్ ఇచ్చిన సవాళ్లకు కౌంటర్ ఇవ్వాలంటే కౌంటర్ ఇవ్వడం చేత కాదు వీళ్ళకు. ఇక తుమ్మల నాగేశ్వరరావుకి అయితే ఇట్లాంటి సన్మానాలు ఎన్నో చేద్దామని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కథ ఏందో ఒకసారి మీరే చూడండి. కేటీఆర్ కాలు పెట్టగానే ఖాళీ అయిన ఖమ్మం బీఆర్ఎస్ ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లట. అంటే ఎంతమంది జాయిన్ అయ్యిండ్రు, అలా పేర్లు ఏంది, అవన్నీ ఏం లేవు. మీరు ఏ పత్రికల్లో చూసినా కూడా మీకు అవపడుతుంది. అలా పేర్లు లేవు, వాళ్ళ డిసిగ్నేషన్ లేదు, అలా కథ లేదు. పేరుకు మాత్రం ఒక ఫోటో మాత్రం దిగిర్రయ్యా, ఒక ఫోటో మాత్రం దిగిర్రు. నిన్ను దీన్ని ఆంగులు ఆర్భాటాలు ఇక చెప్పొద్దు. ఇక వీటిని పార్టీ మారడం అంటే ఎట్లుంటుందంటే, సీఎం సొంత నియోజకవర్గంలో 3000కు పైగా ఒకటే రోజు కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరా చూసారా నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో. ఇక దాన్ని పార్టీ మారడం అంటారు. ఇంక్లూడింగ్ విత్ పేర్లతోటి, వాళ్ళ డిసిగ్నేషన్ తోటి, వాళ్ళకి ఏ పదవి ఉంది ఆ పదవులతో సహా అన్నీ రాసిర్రు. గది లెక్క, గది పార్టీ మార్పిచ్చే లెక్క, పార్టీ మారిన వాళ్ళ లెక్క. మరి మీ లెక్క ఏంది? మరి ఒక్కరిని తీసుకొచ్చి బిర్రుగా ఇట్లా ఉండి అసలు గాలి పీల్చుకుంటున్నారా లేకపోతే బొమ్మ లెక్క నిలబడ్డారా అర్థం కావట్లేదు. కానీ అరే ప్రజల సమస్యలు పట్టించుకుంటే బయటికి రాని మనిషి ఒక కార్పొరేటర్ని పట్టుకొని ఒక బస్సులో వేసుకొని పోయిండు. బస్సు మొత్తం ఆ బస్సులో కూర్చున్నది అందరు కార్పొరేటర్లు కాదు, మారింది ఒక్కరే కార్పొరేటర్. అసలు ఆ కార్పొరేటర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా డౌటే ఉంది అంత కొంత. అయితే వెనక బస్సులో కూర్చున్న అందరూ కాంగ్రెస్ లీడర్లు. ఈవిడ ఒక్కరిని తీసుకుపోయి ఇక మేము మొత్తం ఖాళీ అయిపోయింది, ఖమ్మంలో బీఆర్ఎస్ఏ లేదు, ఇట్లా కేటీఆర్ అడుగుపెట్టిండో లేదో మేము కూడా చెప్తా వినండి. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో యువతను ఆకర్షించుకునేటట్టు మాట్లాడుకున్నాడు. యువత మొత్తం ఇంక్లూడింగ్ కాంగ్రెస్ బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క యువత మొత్తం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. మాకు బీఆర్ఎస్ఏ కావాలి, తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్, ఇంక్లూడింగ్ కేటీఆర్ కేసీఆర్ అంటున్నారు తప్ప వేరే ముచ్చట లేదు. ఈ ఊకుకనే రాలే బిడ్డ అనే ముచ్చట్ని ఆయన ఊకుకనే వచ్చిండు, ఒట్టిగా వచ్చిండు, అడ్డిమార్కుడి దెబ్బలు వచ్చిండని ఈరోజు రాష్ట్ర యువకులు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. సో ఈ కేటీఆర్ మాట్లాడే మాటలకు, ఆయన ఇంగ్లీష్లో చెప్పే వొకాబులరీ వర్డ్స్కి వీళ్ళకు మీనింగ్ దొరకలేదు. ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసే తెలివి లేదు వీళ్ళకు. ఇక వీళ్ళ దగ్గర ఉన్న సలహాదారులు అయితే వాళ్ళు చదువుకున్నారో లేదో, మరి ఏం తిట్టిండ్రా మీరైనా చూసి చెప్పండిరా గూగుల్ అంటే ఏం తిట్టిండో కానీ సార్ గట్టిగానే తిట్టిండు సార్ మిమ్మల్ని, ఏదో తిట్టిండు కానీ గట్టిగానే తిట్టిండు అనగానే దీన్ని తిప్పి కొట్టలేక తిరిగి సమాధానం చెప్పుకోలేక బూతులు మాట్లాడడం ఇవి గిట్లానే జరుగుతూ ఉన్నాయి. అందుకనే తుమ్మల నాగేశ్వరరావు ఆయన ఖమ్మంలో చెప్పుకోవడానికి ఏది లేదు. ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ 2 సంవత్సరాలుగా ఆయన కట్టలు కట్టి చేసింది కూడా ఏమీ లేదు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వానికి ఒకటే క్లారిటీ వచ్చింది, ఈ బీఆర్ఎస్ఎల్ని ఎదుర్కోవాలంటే మన వల్ల కాదబ్బా అనుకొని చేతులు ఎత్తేసిర్రు, సరెండర్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సరెండర్ అయినారు. సో తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను చెప్పేది ఒకటే, మొదలు యూరియా గురించి బయటకు వచ్చి మాట్లాడు. ఈ దొంగ సాట్లు చిటిచాటి చేసుడు, ఈ మెసేజ్లు పెట్టుడు, ఈ ట్విట్టర్లో ట్వీట్ పెట్టుడు,
ఈ పోరగాల పరాశకాలు అట్లేవి. నువ్వు ఒక శాఖలో ఉన్నప్పుడు, ఒక మంత్రిగా ఉన్నప్పుడు బయటికి రావాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. నీకున్న మెదడు, నీకున్న తెలివితేటలకు, నీకున్న సబ్జెక్టుకు అసలు నువ్వు ఒక తుమ్మల నాగేశ్వరరావు. నువ్వు వ్యవసాయ శాఖ మంత్రివి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 80 లక్షలకు పైగా ఉన్న రైతన్నలు ఒక పంటకి ఎన్ని యూరియాను యూజ్ చేస్తున్నారో తెలుసా? సరే ఒక ఇయర్కి వేసుకో, ఎంత యూరియాని యూటిలైజ్ చేస్తున్నారో తెలుసా? తెలియదు. ఏమనంటే సింధూర్ యుద్ధం జరిగింది కదా, రష్యా వాళ్ళు నిన్న మొన్న కొట్టుకున్నారు, ఇప్పుడు చదువుకుంటారు కదా, యూరియా యాండు చెప్తా అంటాడు. ఆ మాత్రం సోయలేదు మనిషి ఈయనకు. ఇలా పేర్లకు మంత్రులు అన్నీ పెడతారు, వీళ్ళ పని మాత్రం అయిపోయింది. మీరు ఒకటి యాద పెట్టుకోరు.